హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ లో ఈ దిశలో నిలబడి వంట చేస్తే ఆస్తి నష్టం సంభవిస్తుంది, జాగ్రత్త. వంటగదిలో నిలబడి చేసి వంట చేసేటప్పుడు వాస్తు ప్రకారం నిలబడడం వల్ల ఇల్లు సంతోషంతో నిండిపోతుంది, లేదంటే ఆస్తి నష్టం, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సనాతన ధర్మంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గృహ కార్యాలయాలు నిర్మాణాలకు వాస్తు నియమాలను సరిగ్గా చూస్తారు. అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లోని వస్తువులు సర్దుకోవడం కూడా ముఖ్యం. అప్పుడే జీవితంలో ఆనందం, సంతోషం ఉంటాయి. సరైన వాస్తుశాస్త్ర సూత్రాలను పాటించడం వల్ల కూడా సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ప్రతికూల శక్తులను ఇది తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తు ప్రభావం జీవితంలో ప్రతి రంగంపై పడుతుంది. వాస్తు సరిగ్గా ఉంటేనే జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది, వ్యాధుల రహితంగా ఉంటారు. ఇంట్లో ముఖ్యమైనది వంటగది. అందుకే వంటగది వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ తయారు చేసిన ఆహారం శరీరానికి సానుకూల శక్తిని అందిస్తుంది, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అసలు కిచెన్ వాస్తు నియమాలు ఏమిటి అని తెలుసుకోబోయే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. వాస్తు ప్రకారం వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కిచెన్ తలుపు ఇంటి ప్రధాన ద్వారం నుండి చూడగానే కనిపించకుండా ఉండే విధంగా చూసుకోవాలి. వంట సమయంలో వ్యక్తి తూర్పు దిశలో ఉండాలి, ఇది సూర్యరశ్మి దిశగా పరిగణిస్తారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలన్నా, ముఖ్యంగా రోగాలు రాకుండా ఉండాలన్నా తూర్పు దిశ ముఖంగా నిలబడి ఆహారం వండుకోవడం ఉత్తమం. స్నానం చేయకుండా వంట చేయకూడదు, తినకూడదు. ఇది అనారోగ్య పరిస్థితులను మరింత దిగజారుస్తుంది, ఊబకాయంతో బాధపడాల్సి వస్తుంది. అదే సమయంలో వంటగది పడమర దిక్కున ఆహారాన్ని వండడం వల్ల కూడా ఇంటి సభ్యులు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఆగ్నేయముఖంగా ఆహారాన్ని వండితే అది మీ ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. అసలు వాస్తు ప్రకారం వంటగదిలో వస్తువులను ఏ దిక్కున పెట్టుకోవాలి? వాస్తు ప్రకారం వంటగదిలో అల్మరాలు దక్షిణ లేదా పడమర దిశలో ఉండాలి. సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలను వాయు దిశలో ఉంచుకోవాలి. వాస్తు ప్రకారం వంటగదిలో పెట్టుకునే మైక్రోవేవ్, ఓవెన్, మిక్సీ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీటిని తప్పు దిశలో ఎప్పుడూ ఉంచకూడదు, అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే విద్యుత్ ఉపకరణాలను ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఇంట్లో పెట్టుకునే పాత్రల స్టాండ్ దక్షిణ దిశలో లేదా పడమర దిశలో ఉండేలా పెట్టుకోవాలి. ఏదైనా చిన్న వస్తువులు వంటగదికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దిశలో నిలబడి వంట చేయవద్దు. వాస్తు ప్రకారం వంటగది ముందు ఎప్పుడూ టాయిలెట్ నిర్మించకూడదు, ఇలా చేయడం అశుభంగా భావిస్తారు. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి, లేదంటే అది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దక్షిణం, ఉత్తరం, పడమర దిక్కులు చూస్తూ ఆహారాన్ని వండడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వంటగది ప్రాంతం, గ్యాస్ పెట్టుకునే ప్రదేశం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లోని పంచభూతాలు సమతుల్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక గోధుమలు, పప్పులు, బియ్యం మొదలైన ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు ఉత్తమమైన దిశ పశ్చిమం లేదా దక్షిణం. ఈ దిశలో ఉంచుకోవడం వల్ల సుఖశాంతులు, ఆరోగ్యం మెండుగా ఉంటాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.